నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కూటమి ఏడాది పాలన మీద వైసీపీ ఆధ్వర్యంలో నడిచిన వెన్నుపోటు దినం, అలాగే వైసీపీ పేడ విరుగుడైన తర్వాత ఏడాదికి పొద్దునపూట సంక్రాంతి, సాయంత్రం దీపావళి చేసుకున్న కూటమి. ఈ రెండు కాంటెక్స్ల మధ్య ఒక విషయం హఠాత్తుగా తెరవెనక్కి వెళ్ళిపోయింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో తుని రైలు దగ్ధం కేసులో రైల్వే కోర్టు దాన్ని కేసుని ఎక్విట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అపీల్ చేయడం కోసం గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆదేశిస్తూ ఒక జీవో ఇచ్చింది 2 రోజుల నాడు. అది దాని మీద కాపు సంఘాల నుంచి నిరసన, పెద్ద సామాజిక వర్గాల అసమతుల్యత వస్తుందని భావించిన నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని విరమించుకున్నట్టు ప్రకటించినట్టుగా ఓన్లీ లీక్స్ ఇచ్చారు. బట్ రిటర్న్గా దాన్ని స్క్రాప్ చేయలేదు. ఈ అంశాలన్నింటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. 10th పేపర్లో వాల్యుయేషన్లో మొత్తం 10,000 మంది, అదే రీవాల్యుయేషన్లో 10,000 మంది విద్యార్థులకి మార్కులు 10 నుంచి 60 దాకా పెరిగిన సందర్భం, ఉత్తీర్ణులయ్యారు 10,000 మంది. మళ్ళీ తప్పినోళ్ళు ఒక 50,000 మంది అప్పీల్ అదే రీవాల్యుయేషన్కి కట్టుకోలేపారు, స్తోమత లేకనో మరి వేరే కారణాలు ఇచ్చారు. ఇలా కట్టుకొని ఉంటే వాళ్ళకి కూడా వచ్చిండేది. అది బాగా ఫ్లేరప్ అయిన తర్వాత దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ జీవో ఇచ్చారని ఒక మాట వినిపిస్తుంది సెక్రటేరియట్ నుంచి. నిజమేనంటారా? అంటే మీరు కరెక్ట్గానే చెప్పారు. దేర్ లెస్ యువర్ జర్నలిజం వెల్ ఫ్రమ్ ద డే వన్. ఈ అడ్మినిస్ట్రేషన్స్ మీద వీళ్ళకి పట్టు కోల్పోయారని చెప్పడానికి ప్రతి నెల ఒక ఇష్యూని ఫ్లేరప్ చేస్తున్నారు. దాని మీద ఒక లెబోరియస్ డిబేట్స్ నడుస్తున్నాయి. అవుట్కమ్ శూన్యం. ఇక్కడ తిరుపతి లడ్డుల దగ్గర నుంచి మొదలెట్టారు దుకాణం. మీరు ఆబ్వియస్లీ ఇది మీరు చూసుకుంటే వీళ్ళు ఒక సెన్సిటివ్ లైన్ని, సెన్సిటివిటీని కూడా మర్చిపోతున్నారు. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ టు సర్వైవ్ అంటే తన దాకా వస్తే ధర్మం ఎలా మారిపోతుంది అన్నదానికి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారే కదా సార్ బాధ్యత. ఏది పుస్తకాలు రాసి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నప్పుడు ఇదే బాధ్యత 66,000 మంది రీవాల్యుయేషన్ పెడితే 11,000 మంది పాస్ అయ్యారు. దాని మీద ఏది ఇది ప్రతిస్పందన? ఏది గత ప్రభుత్వాలను నాడిపోసుకోవడం కదా కాలక్షేపం. సో దీన్ని ఉపద్రవం నుంచి కాపాడుకోవడానికి ఏకంగా ఏ జీవో ఇచ్చారు సార్? రైల్వే కేసు. ఆ జీవో నెంబర్ 852 2nd జూన్ ఇచ్చిన దానికి మీరు అన్నట్టు ఆ జీవో రద్దయింది. వాళ్ళ పెద్దలు అప్పుడు రామకృష్ణ గారు ఇంటర్వ్యూ చూశాను నేను మీ ఛానల్లోనే. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. జీవో రద్దు చేసుకున్నారు, జీవో గురించి మాట్లాడకుండా ప్రభుత్వం వెనక్కి తీసుకుందని మాట్లాడుతున్నారు సార్. దానికి ఒక ప్రతిదానికి ఒక అథెంటికేషన్ ఉంటుంది సార్. స్క్రాప్ చేసినట్టు రిటర్న్ జీవో స్క్రాప్ అవ్వనండి, లేదంటే గౌరవ హైకోర్టులో ప్రభుత్వం విరమించుకుంటున్న కేసు అని చెప్పమానండి. ఈ రెండు అఫీషియల్గా రాకుండా మీరెందుకు సంభ్రమాశ్చర్యాలను ప్రదర్శిస్తూ ఆశ్చర్యచకితమైన ఉద్దేశంతో మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. అంటే ఇదేనా పార్ట్ అండ్ పార్సల్స్ గ్లౌజ్లో నడుస్తున్నాయా? మ్యాడిన్ గ్లౌజ్ లాగా. అంటే ఇప్పుడు ఒక గీత ఉంది, దాన్ని చిన్న గీత చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి కదా. అదే కదా సార్ ఇంత పెద్ద 10th క్లాస్ వాల్యుయేషన్ గొడవని దాని నుంచి జనం దృష్టిని మళ్లించడానికి దీన్ని తీసుకొచ్చినట్టు కనిపిస్తుందని సెక్రటేరియట్ వర్గాల నుంచి వస్తున్నమాట. ఖచ్చితంగా భూమరంగా అవుతుంది. అదే ఇప్పుడు విద్యాశాఖలో జరిగిన ఒక దయనీయమైన పరిస్థితి, దయనీయమైన స్థితి, దిగజారిన బహుశా అండి. అంటే పోస్ట్ ఇండిపెండెన్స్లో రీవాల్యుయేషన్ ఆస్పెక్ట్ వచ్చేప్పటికీ మొత్తం అక్రాస్ ద కంట్రీ ఉన్న రాష్ట్రాల్లో ఈ తరహా ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులు ఉత్తీర్ణులు అవటం, రీవాల్యుయేషన్ అనేది ఎక్కడా జరగలేదు ఇప్పటివరకు గడిచిన 70 ఏళ్ళలో. అందాక ఎందుకండి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ప్రాణాలకు దిగించి 2-3 మార్కులు గ్రేస్ మార్కులు ఇస్తేనే ఆ రిజల్ట్సే అసలు ఈ రోజు దాకా చర్చనీయ అంశం. ఆయన బ్రష్ పట్టించారు అప్పుడు ప్రధానంగా. వాట్ ఎవర్ రిజల్ట్స్, అందులో పవన్ కళ్యాణ్ గారు లెటర్లు పాస్ అయ్యారని కూడా ఆయనే చెప్పుకున్నాడు ఒకసారి. ఇవన్నీ మీరు గమనిస్తే దాన్నే ఒక డిఫరెంట్ నరేషన్స్తో మాట్లాడుతున్న దగ్గర ఇది అసలు ఎక్కడైనా చర్చ అవుతుందో చెప్పండి. ఎవరి జీవితాలు సార్ ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అండి లైఫ్లో ఎవరిదైనా 10th క్లాస్ పిల్లలకి. ఒకప్పుడు 7th క్లాస్ ఉండేది, ఆ పాస్ అవ్వకపోతే కామన్ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. అలాంటిది 10th క్లాసు ఆ స్టాండర్డ్స్ ఒక డిఓ ఆఫీసుల దగ్గర మాస్టర్లు చేస్తున్నారు, గరావులు ధర్నాలు కనబట్టలేదా? పైపించి 3 స్టేజెస్లో జరుగుతున్నాయండి. అక్షరాలు చెప్తున్నాను ఈ విషయం. ఇదే అనుకుంటే ఇంతకన్నా పెద్ద గీతకేస్తారా? తుని కేసు ఇది అసలు సార్ ఇది మీకు మళ్ళీ చెప్తున్నా, జీవో రాగానే ఇంత డిబేట్లు జరిగిపోయి అంత నేపథ్యాలు క్రియేట్ అయిన ఎంటైర్ సోషల్ మీడియా అండి ఇదేనండి. దీన్ని ఏమంటారు, జీవో స్క్రాచ్ చేసింది మాత్రం ఎక్కడ డిబేట్ ఎందుకు కట్టలే? అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ అవును లేదు కదా. స్క్రాప్ చేసినట్టు ఎక్కడ రిటర్న్గా ఏమీ లేదు. జీవో స్క్రాప్ చేసినట్లేదు. హైకోర్టులో మేము విరమించుకుంటున్నాం, హైకోర్టుకి విత్డ్రాయల్ పిటిషన్ ఇస్తారు. విత్డ్రాయల్ పిటిషన్ ఈ రెండు మీద చర్చ ఎందుకు జరగట్లే? ఇప్పుడు స్టాండ్ స్టిల్లే కదా ఏదైనా 3 రోజులు బట్టి మనమే మొత్తుకుంటున్నట్టు. అవును. సో ఇది నిన్న అయితే నాకు ఆకుల రామకృష్ణ గారు మాట్లాడడం నిజంగా ఆయనకి ఆ సామాజిక వర్గం పట్ల ఆయన చిత్తశుద్ధి చాటుకున్నాడు. ప్రభుత్వం విరమించుకుందాం అనుకుని తృప్తి పడుతున్నాడు. కానీ
అథెంటికేటివ్గా జరగలేదు సార్. థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. అదొకసారి మీ దృష్టికి తీద్దామని నేను మాట్లాడుతున్నా. రైట్. ఇది అయిపోయిన తర్వాత నిన్న చూశారు, కూటమి పొద్దున సంక్రాంతి, సాయంత్రం దీపావళి చేసుకున్నారు. నిజంగా ఒక పండుగ వాతావరణం. నేనైతే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన ముగిసిన ఏడాది తర్వాత ప్రజలు వెనకటికి అప్పుడు దీపావళి ఎందుకు చేసుకుంటారు? నరకాసుర సంహారం తర్వాత చేసుకుంటారు. సో ఇట్లా జగనాసుర సంహారం అయిపోయింది కాబట్టి మేము దీపావళి చేసుకుంటున్నామని కూటమి పార్టీలు చెప్పుకునే చాలా దేదీప్యమానంగా చేసుకున్నారు. అందులో డౌట్ ఏం లేదు. పొద్దున్న రంగవల్లుల పోటీలు అవి పెట్టారు. ఎండ్ ఆఫ్ ద డే దీని మీద కూటమి పాలనకు సంబంధించి రెస్పాన్స్ కాలర్స్ నుంచి డిబేట్లో అడుగుతుంటే డిఫరెంట్ అబ్జర్వేషన్స్ వస్తున్నాయండి. అసలు మాకు ఈ సంక్షేమ పథకాల పేరుతో ఎన్నాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారు, తీసేయండి, డెవలప్మెంట్ చూపించండి, ప్రోగ్రెస్ చూపించండి. మీరు ఏడాది పాలనలో సోషల్ మీడియా కేసులు తప్పితే ఏంటి మీరు చేసింది అని కాలర్స్ అడుగుతున్నారు. నిజమేనా అది? ఆబ్వియస్లీ కదా సార్, వాళ్ళు చేసింది 6 ఇస్తామని చెప్పారు. 6 సంక్షేమాల్లో ఒకటి పెన్షన్ పెంచి ఇచ్చారు అంతే. మిగిలినవి అడుగుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బడ్జెట్ ప్రకారం గ్యాస్ సిలిండర్ 300 దగ్గర ఒకటి ఇచ్చి, అది కూడా ఎంతమందికి వచ్చిందో 45 డేస్ లోపల ఉన్నది, 90 డేస్ గ్రేస్ అయినా సరే. అట్ట కాదు సార్, 3 ఇస్తానప్పుడు 4 నెలలకు ఒకటి తప్పని ఇస్తారు. ఫైనాన్షియల్ ఇయర్ వాళ్ళు చెప్పింది ఫైనాన్షియల్ ఇయర్లో. అంటే ఇప్పుడు మన ఏప్రిల్ బిగిన్ అయింది కదా, 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో ఒకటి ఇచ్చుంటారు ఇప్పటికి. అదే మీరు అనేది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అని ఉండొచ్చు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు బడ్జెట్ పెట్టినప్పటికి ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే ఎంతమందికి ఇంకా డబ్బులు పడలేదు అన్నది గౌరవ ఆర్థిక మంత్రి గారే ఎస్టాబ్లిష్ చేశారు, నేను కూడా కాదు. సో ఓవరాల్గా ఈ 6 బుల్లెట్ పాయింట్స్ అనేవి వీళ్ళు సంవత్సరం అయిన తర్వాత ప్రణాళిక వేసుకుని జూన్ నుంచి అమ్మఒడి, నెక్స్ట్ ఏమో చెప్పింది ఆగస్ట్ నుంచి బస్సు, ఇలాంటి కార్యక్రమాలు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే చెప్పాయో, ఏది రైతులకు ఇచ్చేది 2 విడతలుగా రవి ఖరీఫ్ సీజన్లకు ఇచ్చింది కూడా ఈ రోజుకి ప్రజలకు వచ్చిన ఉదంతం లేదు. మీరు గమనించారా? సో ఈ విషయాల మీద డౌన్ సైజ్ చేస్తూ వాళ్ళు నిరసన దినం లేదంటే వెన్నుపోటు దినం అని చెప్పారు. రామారావు గారికి జరిగింది వాళ్ళు ప్రతిరోజు మార్కెట్లో మాడుతుందని ఇంకోసారి అట్రిబ్యూట్ చేస్తూ ఈసారి ప్రజలకు చేశారన్న కోణంలో వాళ్ళు చెప్పారు. యువతలు పవన్ కళ్యాణ్ గారు ఒక సుహృద్భావ వాతావరణంలో దాన్ని ఏమన్నారు, పొద్దున్న అన్నట్టు మీరు సంక్రాంతి, సాయంత్రం దీపావళి అంటే ఎన్ని వేల మంది వచ్చారు మీ దగ్గర, అక్కడ ఎంతమంది లక్షలు ప్రజలు రోడ్డు మీదకి వచ్చారో గమనిస్తే ఒకసారి ఆ కంపారిజనే ఉంది. వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అండి. ఎవరు అని కూటమి వాళ్ళు అంటున్నారు, నేను అనలేదు. సరే సార్, వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు సార్, నేను కాదా. వైసీపీ తెచ్చుకున్న వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు సార్. ఎవడన్నా ఒక 300 రూపాయలు నుంచి 500 రూపాయల వరకు మనిషికి ఇచ్చి మధ్యాహ్నం బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి సాయంత్రం కోసం వాళ్ళకు అంత పడ్డ కష్టం అంతా కూడా తీర్చుకోవడం కోసం ఇంకేదో తీర్థమో ఏదో ఇప్పించి పంపించారని చెప్పేసి కూటమి నాయకులు ఇచ్చారు అనుకుందాం. ఇది వాళ్ళ ఇంట్లో పెళ్ళికి పిలిచారు వాళ్ళు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సభ కాబట్టి ఇప్పుడు జనాలు తరలించారని చెప్తే పోయినా నమ్ముతాం. అరే మీరు చేసిన పనులు ఎదురబోయే నిరసన తెలియజేయడానికి రోడ్ల మీద జనాలను పిలుపునిస్తే దానికి అనుగుణంగా ప్రజల ప్రతిస్పందన అన్నది లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఆర్సీబీ మ్యాచ్ అయింది, గెలిచారట వాళ్ళు 18 ఏళ్ళ తర్వాత అని చెప్పి, ఎవరిని సిద్ధరామయ్య గారు నీళ్ళు ఇలా రండి అని చెప్పి పిలుపునిస్తే వచ్చారా? పొద్దునుంచి ఆ స్టేట్ హాలిడే ఇచ్చుకుని అన్ని దెబ్బలు పడితే సాయంత్రం ఎంతమంది చచ్చిపోయారు చూడండి. నిజంగా విషాదకరమైన విషయం, దురదృష్టకరం. నేను అంటుంది ఏంటంటే కొన్ని ప్రజలు స్పాంటేనియస్ రియాక్టివ్ మోడ్లో చూపించే వాటిని కూడా మీరు దేని పడితే దానికి ముడిపెట్టి మాడితే మనం ఏం చేయగలుగుతుంది దానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద డిసెంట్ మీ కాలర్ల రూపంలోనే నేను ఫాలో అవుతున్నా. సే ఫర్ ఇన్స్టెంట్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకోనండి, వాళ్ళు ప్రజలే కదా. నాకు ఇప్పుడు మార్నింగ్ ఒక జనసేన లీడర్ వారు అన్నారు, వైసీపీ వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు కాలర్స్ అనేసరికి. నేను అడిగాను, మరి మీరు కూడా మీ వైసీపీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటే మీ పార్టీలో వాళ్ళు కూడా మాట్లాడచ్చు కదా, ఎవరైనా. ఇట్స్ ఓపెన్ ఫోరం, ఓపెన్ ఫోరం, ఎనీబడి కెన్ కాల్. వాళ్ళ దగ్గర మీకు ఒకటి చెప్పిన కనీసం డిఫెన్స్ కూడా మార్గం లేదు జనసేనకి కానీ తెలుగుదేశం. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్షేమం చేశారంటే శూన్యం, చేయలేదు అదర్ దాన్ దిస్ ఫంక్షన్. పోనీ ఇంకోటి మిగిలింది ఏంది? వాళ్ళు చెప్పిన అభివృద్ధి అసలు ప్రపంచం తెరబెట్టేస్తాం, దాన్ని మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ అమరావతిలో కంపలు కొట్టారు. ఓకే, అదర్ దాన్ దట్ ఇంకేమైనా పని మొదలైందా? నీళ్ళు తోడడం తప్ప. ఇంకో సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ ఒకటి చెప్పాలి. ఇప్పుడు మీరు 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు, ఖచ్చితంగా జాబ్ కావాలంటే బాబు గారు రావాలి, ఇవన్నీ మాట్లాడారు. సబాస్ 1 ఇయర్ అయిపోయింది కదా, 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ క్రియేట్ చేశారు? 4 లక్షలు అంటే ఏడాదికి 4 లక్షలు చెప్పండి, అలా పెంచుకుంటే అగ్రిగేట్ 4 లక్షలు అంటే ఫస్ట్ ఇయర్ అట్లీస్ట్ టాస్క్ ఫుల్ చేయడానికి 4 lakhs కదా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఏది కొత్త ఇండస్ట్రీ ఏదని చూపించండి. ఆ గ్రీన్ కోలార్ది ఏదో కర్నూలులో కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పర్యాటక రంగ మంత్రిగా ఉన్న కూడా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు వెళ్ళి సమ్మర్ మాస్టర్లు గ్రహించి వచ్చారు కదా అక్కడ. నెక్స్ట్ ఏ పరిశ్రమలు మీరు మాట్లాడినా దిస్ ఆర్ ఆల్ ఇనిషియేటెడ్. ఐకానిక్ టవర్ రంగా గారి యూనివర్సిటీది ఇచ్చేసింది కూడా
కన్స్ట్రక్షన్ అండ్ ఎవ్రీథింగ్ హెస్ టేకెన్ ప్లేస్ ఇన్ ద రెస్పెక్టివ్ లాస్ట్ గవర్నమెంట్. మీ 1 year పర్ఫార్మెన్స్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఆన్ ప్రాస్పెక్టివ్ ఎలా ఎంప్లాయ్మెంట్ అడుగుతారు క్రియేషన్? ప్రసాద్ గారు, నేను హ్యావ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ యూ. ఎలా అడుగుతారు? జగన్మోహన్ రెడ్డి చేసిన 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల కారణంగా ఏ రోజుకు ఆ రోజు మనం పైసా ఎత్తుక్కునే పరిస్థితిలో హౌ కమ్ యూ ఎక్స్పెక్ట్ దట్ డెవలప్మెంట్ ఈజ్ షుడ్ టేక్ ప్లేస్? సార్ ఐఎమ్ సీరియస్లీ, నేను దీని మీద నాకు సీరియస్ కన్సర్న్స్ ఉన్నాయి. ఎందుకంటే గౌరవ మాజీ ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో పార్లమెంట్లో ఆర్థిక మంత్రి గారు ఇచ్చిన డేటాని తప్పు, వీళ్ళు నమ్మరట. ఎవరు ఈ వరతకు న్యూస్ ఛానల్లోనూ బుద్ధిగాన నేను పేపర్లు. నాకు ఆశ్చర్యం ఎక్కడ వస్తుందంటే, యూ వాంట్ టు డ్రైవ్ ఎ నెగిటివ్ ఫ్యాక్టర్ ఇన్ ద మార్కెట్ ఫర్ యువర్ సర్వైవల్ సేక్, జస్ట్ లెట్ ఇట్ బి. బట్ ఫ్యాక్ట్స్ అనేది ఎవరు, హౌ కెన్ యూ యాడ్ ఇట్? నిన్న మనం డీటెయిల్ అప్పులు ఎంత తీసుకొచ్చారో కూడా చెప్పారు. ఇవాళ మీకు ఇంకోటి చెప్తున్నాను ఫ్యాక్ట్. బడ్జెట్లో పయ్యవల్ కేశవ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 6,47,000 కోట్లు రాష్ట్రానికి అప్పు ఉంది. నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాని ప్రకారం 4.75 లక్షల కోట్లు అనుకుంటా. 4 లక్షల, అది ఫిగర్ కూడా మర్చిపోలేదు, 4,42,442 కోట్లు. ఓకే, ఫ్యాన్సీ ఫిగర్ కూడా అది 4,42,442. అది ఆవిడ చెప్పారు. అవునండి, అది ఆల్మోస్ట్ 23-24 బడ్జెట్, లాస్ట్ బడ్జెట్కి చెప్పింది. 5 లక్షల కోట్లు అనుకుందాం. వద్దు సార్, వినండి, మీకు లాజిక్స్ చెప్తారు. 4,42,000 కోట్లు, ఇప్పుడు 6,47,000 కోట్లు పయ్యావుల కేసు పెట్టిన డిఫరెన్సే కదా జగన్మోహన్ రెడ్డి చేసింది. 6,47,000 మైనస్ 4,42,000 ఎంత అండి? 7 నుంచి 2 పోతే 9, 4 నుంచి 4 పోతే 0. ఇక్కడ మీకు 4,42,000 అంటే 2 లక్షల కోట్ల చిల్లరండి. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్ టెన్యూర్ ఆఫ్ 5 years. కాదు, మీరు దాన్ని కాంట్రడిక్ట్ చేయడానికి కాగ్ రిపోర్ట్లు ఉన్నాయి. ఇది చూపించి చెప్పండి ప్రజలకి. బడ్జెట్లో మీరే పెట్టి, బడ్జెట్ ఫిగర్స్ మీరే చెప్పి, గవర్నర్ 10 లక్షలు చెప్పాడు కాబట్టి, లేదా చంద్రబాబు గారు 9,70,000 కోట్లు చెప్పారు కాబట్టి, లేదా యనమల రామకృష్ణ గారు మండలంలో చెప్పి 14 లక్షల కోట్లు అన్నారు చెప్పి, ఈ బుర్ర తక్కువ పేపర్లు జర్నలిజానికి పనాలకు గాలికి వదిలేసి జర్నలిస్ట్ విలువలను ఎక్కడ భూస్థాపితం చేసి మాట్లాడిన రాతలకి శాంక్చుటీ ఉందంటే నేనేం చేయాలి? దానికి మీరేం చేయగలుగుతారు చెప్పండి? ఆన్ రికార్డ్ వాళ్ళే ఎస్టాబ్లిష్. ఏది నమ్మంటారు సార్? పోనీ మీరు చెప్పండి. మీరు జనం ప్రజలు ఖచ్చితంగా చెప్తున్నాను, బడ్జెట్ ఫిగర్ని నమ్మండి. తెలుగుదేశం 11 లక్షల కోట్లు అంటుంది. శాసనసభలో పయ్యావుల కేశవ గారు 6 లక్షలు అంటారు, 6 లక్షల కోట్ల చిల్లర అంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 4 లక్షల కోట్ల చిల్లర అంటారు. ఏది నిజం ఇందులో? లేకపోతే అన్నీ నిజం, అన్నీ అబద్ధాలా? ఫస్ట్ థింగ్, కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి చెప్పింది నిజం. రెండోది, పయ్యవల్ కేశవ్ గారు స్టేట్ ఆర్థిక మంత్రిగా చెప్పింది నిజం. రెండు నిజాలే. మూడోది, ఆర్బీఐ డేటా ఎంతెంత అప్పులు ఎవరు ఏ నెలకి ఎంత ఇస్తారో కూడుకోండి. అట్లీస్ట్ అది కూడుకొని చేస్తే, వీళ్ళకంటే చదువు సంజయ్ లేదు కాబట్టి, కుల ప్రాతిపదికన డిగ్రీలు వచ్చే కాబట్టి మనం ఏం చేయలేం. కానీ నిజమైన జర్నలిస్ట్ ఉంటారు కదా, యాక్యురేట్ ఫిగర్స్ తీయండి బయటికి. నెక్స్ట్ నెంబర్ 3, ఇక్కడ మీకు ఇంకోటి చెప్తున్నాను, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో యాక్యురేట్ ఫిగర్స్ ఉంటాయి, ఆర్బీఐ డేటా ఉంటుంది. కాగ్ ఇట్లన్నింటి మీద ఆడిట్ చేసి రిపోర్ట్ ఇస్తుంది. ఏ రోజున కాగ్ 8 లక్షల కోట్లను అప్పు ఎక్కడని చెప్పిందా? చెప్పలేదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఫిగర్? కుక్డ్ ఆఫ్ ఫిగర్స్, ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ తీసుకొచ్చి దాన్ని డిబేట్ చేయమంటే హౌ కమ్ ఇట్స్ పాసిబుల్? ప్రాక్టికల్గా మాట్లాడదాం సార్. నాకేంటి సరదా, మన రాష్ట్రానికి 11 లక్షల కోట్ల అప్పు ఉందంటే మీరు నేను బాధపడం. మనం సార్ ఎందుకు సార్ మన ఇంట్లో అప్పు చేస్తాం? మనం ఎన్ని నియంత్రించుకుంటాం సార్? మనం బోల్డెన్ నెసెసిటీస్ని ఆ ప్రయారిటైజేషన్ మీకు ఎక్కడ తగ్గుతున్నాయి? హెలికాప్టర్లు కొనడం ఆపారా? లగ్జూరియస్ లైఫ్ను లీడ్ చేయడం మానేశారా? కాన్వేలు కొనడం మానేశారా? రామారావు గారిలో మీరు ఏమైనా త్యాగం చేసి పాత అంబాసిడర్ కార్ రిపేర్ చేసి తెచ్చుకురండి, దాంట్లో తిరుగుతారని చెప్పిన ఉదంతం చెప్తారా? వేరండి. ఆయన ప్రభుత్వం సంబంధించి ఒక్క రూపాయి ఆయన వాడుకోలేదండి. జీతం కూడా ఆయన తీసుకోవాలి. అటు వాళ్ళని చారిస్మాటిక్ లీడర్స్ అంటారు సార్. వాళ్ళు ఇవాళకి కూడా రామారావు గారిని పేరు చెప్పగానే ఎవరికైనా గూస్ బంప్స్. ఈ రోజుకి మీరు ప్రస్తావన చేశారు కాబట్టి చెప్తాను. రామారావు గారి దగ్గర పివిఆర్ ప్రసాద్ గారిని సీనియర్ ఐఎస్ ఆఫీసర్, ఆయన పర్సనల్ సెక్రటరీగా ఉండేవారు. ఒక సంఘటన ఇక్కడ ఉదాహరించాలి. రామారావు గారి గొప్పతనం గురించి తెలియాలి, ఈ జనరేషన్కి కూడా తెలియటం కోసం ఆయన షేర్ చేసిన ఇదే మీకు చెప్తున్నా. సెక్రటేరియట్కి వస్తూ సెక్రటేరియట్ పక్కన, అప్పట్లో పాత సెక్రటరీ పక్కన పెట్రోల్ బంక్ ఉంటే, ఆయన అంబాసిడర్ కార్లో ప్రసాద్ గారు ఎంత అయింది అడగండి అని అంటే, ఈయన ఆశ్చర్యంగా అడిగారట, ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఎందుకండి మన గవర్నమెంట్ బిల్స్ అవసరం లేదు, నా సొంత డబ్బులే నేను ఇస్తాను. లెక్కగట్టి 27 రూపాయల 50 పైసలు అంటే లెక్కగట్టి చినికి అప్లై రూపాయి నోట్లు లెక్కగట్టి ఇచ్చట. ఆయన స్వార్జితం. ₹1 ముట్టుకోలేదు ఆయన. అంతే గొప్ప కూడా అబ్దుల్ కలాం గారు సార్. ఆయన కుటుంబం రాష్ట్రపతి భవన్లో ఉండడానికి వస్తే ఆనా పైసల లెక్కలు ప్రభుత్వానికి తిరిగి చెల్లించిన మహనీయుడు ఆయన. ఆఖరికి ఇఫ్తార్ విందు రాష్ట్రపతి భవనంలో పెట్టొచ్చని చెప్పినా సరే ఆయన సొంత డబ్బులతో ఇఫ్తార్ విందు ఇచ్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తులు ఉన్న ఈ దేశం సార్. మనం గర్వపడాలి అలాంటి వ్యక్తులు ఉన్నందుకు. అలాంటి విలువలు వీళ్ళు క్యారీ చేయనందుకు మనం సిగ్గుపడాలి. ఈ రెండు ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే ఇవి ఈ రోజుకి కూడా ఎందుకు చెప్పుకుంటున్నారు సార్?
ఎప్పుడో రిటైర్ అయిపోయిన ప్రసాద్ గారి గురించి, లేకపోతే ఎప్పుడో మన పరిపాలించిన రామారావు గారు, ఎందుకంటే అలా బెంచ్ మార్క్స్ క్రియేట్ చేసి ఇద్దరు లేరు కానీ వాళ్ళ గొప్పతనం అయితే అబ్దుల్ కలాం గారు అలా క్రియేట్ చేసి పెట్టారు. ప్రెసిడెంట్ ఆఫీస్ యాక్సెస్ ఎలా క్రియేట్ చేశారు సార్ ఎంతమందికి. అవి ప్రపంచంలోనూ చరిత్రలో మిగిలిపోతాయి. అలాంటి మహనీయుల గురించి చర్చనీయాంశాలు కాకుండా అలాంటి వాళ్ళ గురించి స్ఫురించుకొని. సరే 1 year అయిపోయింది కదా సార్. ఇప్పుడు వీళ్ళ ఇమీడియట్ మిషన్ ఏంటి అంటే నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ నెలకి వచ్చింది మీరు అన్నట్టు జీవో ప్రకారం జియో వచ్చేసింది అంటే మే అంతా ఇది నడిపేస్తారు. జూన్కి ఏముంటుంది రెడీ ఏదో ఒకటి ఉంటుంది, మీరేం గాబరా పడక్కర్లేదు. వీళ్ళకి పనికాహార పథకం లాగా ఏ నెల కా నెల ఏదో ఒక ఈరోజు ఇసుక తట్టు అయితే రేపు పేడ తట్టాలు ఎత్తుకుని తిరుగుతున్నారు. అంతేగాని పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ స్కిల్స్తో అంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు సార్ మీరు నేను కాదు, బిఫోర్ స్టెప్పింగ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తికి రాష్ట్ర ఖజానా మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎలాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేస్తారు కమాండ్ అండి. అలాంటి వ్యక్తి స్టేట్ ఎక్స్చెక్కర్ మీద నేను మళ్ళీ చెప్తున్నాను సార్, రోసయ్య గారి తర్వాత అంత అపారమైన కమాండ్ ఉంది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి. నేను అదే సో మీరు ఎందుకు సార్ రోసయ్య గారు పేరు ఎత్తారు కాబట్టి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందిని తన ఇచ్చివాడు, ఎవరికైనా రూపాయి ఇచ్చివాడా? రాజశేఖర రెడ్డి గారినే ఒప్పుకునేవాడు కాదు ఆయన. సో రాజశేఖర రెడ్డి గారే అయితే రాజా ఇది నేను ఇవ్వనని చెప్పి వ్యక్తిగతంగా ఆయన రూమ్లోకి వెళ్ళొచ్చి నువ్వు ఎడాపెడా అసెంబ్లీలో హామీలు ఇచ్చేస్తున్నావు, ఇది సాధ్యం కాదని చెప్పేవాడు. అంత నిక్కచ్చుకుండేవాడు ఆయన. అది అలాంటి అదే చంద్రబాబు గారికి కూడా ఉంది కదా. ఉంది కానీ ఆయన ఎవరికి చెప్పక్కర్లేదు. కానీ ఆయనకి స్టేట్ ఖజానా మీద పట్టు ఉన్న వ్యక్తి ఇంత అప్పులు చేస్తాం శ్రీలంక అయిపోయిందని చెప్పిన మీరే ఒక 6 ఊహకందని ప్రామిసెస్ ఇచ్చి ఎవరు కాలు చేతులకు పైకి తెప్పితే ఏం చెప్పాలా? దీనివి ఒక క్లారిటీ ఇవ్వండి. మాకు పాత పద్ధతి అలవాటే కాబట్టి 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ల ముందు 3-4 నెలలకి కంటితుడుపు చర్యగా మేము స్పాంటేనియస్ బోనస్ మోడ్లో పసుపు కుంకుమలతోటి నెక్స్ట్ నిరుద్యోగ వృత్తిని ఆ 3 నెలలకి మీరు అంటే మిగిలిన 5 ఏళ్ళ పాటు అప్లికేషన్లు అప్లై చేసుకోవడానికి ఇచ్చే జేబు ఖర్చులాగా ఇస్తాం. ఇలాంటివన్నీ ప్రాతిపదిక మీరు చెప్పింది మాకే అభ్యంతరం లేదు. లేకపోతే ఎలక్షన్కి మాకు పెనుభారం అని తెలిసినా సరే ప్రాణాలు తెగించి 1000 రూపాయల పెన్షన్ ఒకేసారి పెంచేసి ఆ ఎఫెక్ట్ని అంటే 1000 రూపాయలు సస్టైన్ చేస్తూ దాన్ని అగ్రిగేట్ని 250 పెంచి 3000 తీసుకొచ్చిన ధర మళ్ళీ అదే పని చేశారు చూడండి వాళ్ళ. when exchequer can balance that 3,000 effectiveness క్రియేట్ అయిన దగ్గర మిగిలినవన్నీ కడుపు కొట్టి 1000 రూపాయలు ఇక్కడ ఇస్తూ జస్టిఫై చేస్తున్నాం అని చెప్పి రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ ఇవ్వలేదని చెప్పి ఎక్స్క్యూజెస్ తీసుకొని ఒకరితో చెల్తుంది. అంటే ఏ ప్రాథమిక బాధ్యత ఆఫ్ గవర్నమెంట్ అంటే విద్య వైద్య ఆరోగ్యం ఉన్న దగ్గర ఆరోగ్యశ్రీ బిల్లు గాలికి వదిలేశారు. విద్యా ప్రమాణాలు సంవత్సరం పాటు గాలికి వదిలేస్తే మీరు అన్నట్టు ఇందాక 10th క్లాస్ ఎఫెక్ట్ ఎలా పడిందో చూడండి. వాళ్ళు 1వ క్లాస్ నుంచి పిల్లలకే కదా అమ్మఒడి ఆ నాడు నేడు స్కూల్లో పరివర్తన ఇవన్నీ. నెక్స్ట్ మిగిలింది ఏంటి సార్? ఆరోగ్య స్థితి ఎలా ఉందో మనకు తెలుసు కదా రాష్ట్రంలో. ఈ మూడింటి మీద ప్రైమరీ ఫోకస్ లేని గవర్నమెంట్ ఓన్లీ కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపాలు చేసుకుంటూ తిరుగుతూ ఎండ్ ఆఫ్ ద డే దీని మీద అట్లీస్ట్ బడ్జెట్ అలిగేషన్స్ లేకుండా ఈ ప్రామిసెస్ మేము ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే హౌ ప్రాక్టికల్ ఇట్ ఈస్. రైట్. సో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినం వారి ఆధ్వర్యంలో జరిగింది. అక్రాస్ ద స్టేట్ మీరు చాలా జిల్లాల నుంచి చాలా ప్రాంతాల నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి కదా, ఏమన్నా అసలు వీసమెత్త రెస్పాన్స్ వచ్చిందా వైసీపీకి? వైసీపీకి వీసమంత ఏంటి సార్, ప్రభుత్వానికి ఒక చేతావనిలో సార్ లోకల్ ఎమ్మెల్యేలు ద ఫ్రిక్షన్స్ వాట్ దే ఆర్ ఫేసింగ్ అన్నది నిన్న ఒకసారి మళ్ళీ రుచి చూశారు. నిజంగా చెప్పాలంటే లోకల్ ఎమ్మెల్యే స్థితి ఎలా ఉందంటే ఉగాదికి ఏదో చూడండి అరటిపండు చింతపండు వేప పువ్వు ఇవన్నీ వేసిందారు. ఓన్లీ వేప పిక్కలు నూరి వాళ్ళకి పచ్చడి పెట్టారు. ఇంకే రుచి లేదు, చేదు రుచినే చెవి చూశారు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రభుత్వం నేను ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చెప్తాను. వెన్నుపోటు దినాన్ని పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న సంక్రాంతి సాయంత్రం దీపాలు చేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు అబ్సెన్స్లోనే ఇవన్నీ ఈ సంబరాలు నిరసనలు జరిగాయి. ఇది గమనించారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ కనపడలేదుగా. ఆయన మీకు ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ డెలిగేట్స్ ద టాస్క్ టు హిస్ పార్టీ. హీఈస్ నాట్ ఇన్ ఫ్రంట్ ఎండింగ్. మీరు రైతుల మీద మీరు నిరసనలు అవన్నీ చూసుకున్నా సరే ఏదైనా సరే బ్యాక్ ఎండ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. మరి వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారని అనుకోవచ్చు కదా విజయోత్సవాలు. సరే ఒకటి సెలబ్రేషన్స్ అనేవి నేను ముఖ్యమంత్రి నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి అండ్ టీమ్ మొత్తం వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. సెలబ్రేషన్స్కి ఎక్సెప్షన్స్ ఉండవు, ఎగ్జామ్షన్స్ అంతకన్నా ఉండవు. ఇంతకీ ఇంకొక వాదన కూడా తెర మీదకి జనసేన నాయకులు తీసుకొస్తున్నారు. ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ విజయాలని అలా తొక్కిపట్టి కేవలం ఇక్కడ జరిగింది అభివృద్ధి కాదు మొత్తం విధ్వంసం మాత్రమే జరిగిందని ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్ళి కేంద్ర స్థాయిలో కూటమి పార్టీలని బదనాం చేయడం కోసమే వైసీపీ ప్రయత్నం చేసింది కదా.
మరి దానికి నిరసనగా మీరు పండగ చేసినప్పుడు డిబేట్లకు వచ్చినప్పుడు నేను మీ ఛానల్లో డిబేట్లో కూర్చున్నాను, గంటలు మాడారు కానీ వాళ్ళు ఏడు చేశారో మాత్రం చెప్పట్లేదు, చెయ్యబోయేది మాత్రం చెప్తున్నారు. ఆగచ్చు కదా మీరు కూడా. ఏమైపోయింది ఒక 2-3 అంటే ఒక సంవత్సరం గడిచిపోయింది, పుణ్యకాలం 2-3 నెలలు ఆగితే ఇంకో సంవత్సరం కూడా గడిచిపోతే ఆగనితే అలా కాదు సార్. ఈజ్ ఇట్ నాట్ టూ ఎర్లీ అండి టు జడ్జ్ గవర్నమెంట్? 1 year లోపలే సరే సార్, అద్భుతాలు జరిగిపోతాయి గవర్నమెంట్స్లో అని మీరు అనుకుంటున్నారా? 70 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా. నేను ఎందుకు అనుకుంటానంటే, మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేశారు అనుకోండి, కుదరదు ఆయనకి పాపం కాలు చేయి కూడ తెచ్చుకుని, మరి రేవంత్ రెడ్డిలాగే నానా ఇబ్బందులు పడి సెట్ అవ్వాలి, అప్పటిదాకా ఆయన చేయలేరు అంటే నేను ఒప్పుకుంటాను. లేదా చిన్నపిల్లలను లొకేషన్ బలవంతం చేసేస్తే అయ్యో ఈయనకి అసలు ఇంకా ఏది తెలియదు కాబట్టి, మరీ చిన్నపిల్లడు కాబట్టి అని ఒక పందాలో చూస్తాం. ఏకంగా అపార అనుభవం, 14 సంవత్సరాలు ట్రాక్ రికార్డ్ వెనకాల పెట్టుకుని వచ్చిన ఆయన, ఫుల్ పట్టు ఉన్న ఆయనకి, పైపచ్చి అడ్మినిస్ట్రేషన్స్ ఇలా గడగల్లాడించే సామర్థ్యం ఉండి, పైపచ్చి ఆయనంతా ఆయన 95 ముఖ్యమంత్రి నుంచి వస్తారని కలెక్టర్ ఆఫీసుల సమావేశంలో చెప్పిన దగ్గర, మరి 95 కల్లా 2025 వచ్చి కూడా కాకరకాయలో కేకరకాయ అయితే మేడ్ చేయాలి సార్. ఐఏఎస్లు అందరూ మ్యాక్సిమం 90% ఇంకా జగన్మోహన్ రెడ్డి మనుషులే అని చెప్పేసి కూడా ఆరోపణ ఇంకంతే సార్ అని జనసేన నాయకులు అన్నారు. కానీ సార్ మరి మనతో ఏం కాదు, ఇంకా అలాగే కాలక్షేపం చేసుకోండి. మీకు ఐఏఎస్లు అంతే వైఎస్ఆర్సీ వాళ్ళే మాకు తెలియకుండానే ఈ జీవోలు వాళ్ళు సార్ మళ్ళీ చేస్తున్నా. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 4 డెకేడ్స్ ఉన్న పార్టీ, దానికి అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తి పట్టు ఉంటుందా? నిన్నగాక మొన్న వచ్చిన పార్టీ ఒక డెకేడ్ కంప్లీట్ చేసుకున్న పార్టీకి ఒకే ఒకసారి ముఖ్యమంత్రి చేసినానికి మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లతో ఆకలింపు ఉంటుందా? ఒకసారి గమనించండి. ఈ రోజుకైనా ఎవడన్నా పనికొచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడిన ఎవడన్నా చూసారా? పోలో మరి ఇటుపక్క ఉప్మాలు కట్టుకుని మరి ఇటుపక్క వచ్చేస్తారు. ఎవడైనా ఇటుపక్క ఉన్నాడు ఒకటి చెప్పండి. ఒక్కడు ఇక్కడ ప్రణాళిక దిగించి ఉదాహరణకి జేడి లక్ష్మీనారాయణ గారిలాగో లేకపోతే జయప్రకాష్ నారాయణ గారిలాగో ప్రణాళిక దిగించి ఇప్పుడు కాల మధ్యలో తిరుగుతున్న ఏబి వెంకటేశ్వర లెటర్లో ఎవరన్నా ఒక్కరిని చూపించండి, ఒక్కరిని చూపించండి. మీకు చిన్న చెప్పింది ఇంక డెలిబరేషన్ ఒకటి ఇస్తా. అట్లీస్ట్ ఆయనకి కావాల్సిన ఐఏఎస్ ఆఫీసర్లను తెచ్చుకోగలిగాడు 5 సంవత్సరాలు. స్టీఫెన్ రవీంద్ర గారి లెటర్లని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పండి ఒకసారి. లిమిటేషన్స్ ఉంటాయి కదా దానికి, చాలా లిమిటేషన్స్ ఉంటాయి. యూపీఎస్సీ గైడ్ లైన్స్ ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి సార్. వాళ్ళకే ఉంటాయి, వీళ్ళకి ఉంటాయని ప్రాంతంలో ప్రశ్నించుకోండి. ఇప్పుడు అయినా డిజాస్టర్ మేనేజ్మెంట్లో కృష్ణ చైతన్య గారు అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు కేరళలో 2.5 లక్షల మందిని కాపాడగలిగాడు. మన అదే రాష్ట్రానికి మనం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చి బుడమేరువాగులో 3.5 లక్షల మందికి ఏం చేశారంటే సమాధానం లేని నిస్సాయిస్తుంది. గమనించండి ఎలా మేనేజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఐఏఎస్ ఆఫీసర్ని. చంద్రబాబు గారు ఎలా మేనేజ్ చేశారు, ఇలా అలాగే చేశారు. ఆయన ఎప్పుడు చేయలేదండి. మరి అయితే ఈయన ఎప్పుడు చేయలేదు, కనిపిస్తుంది కదా. ఎలా ఈయన చేయకపోతే జీవోలు ఎట్ట వస్తాయి? సరే సార్, మరి అలా అయితే దాన్ని ఏమంటారంటే ఫైబర్ నెట్ దీనికి జీవీ రెడ్డి రియాక్ట్ అయిన వెంటనే జీవీ రెడ్డికి సభకు నమస్కారం ఆర్తపల్లం పెట్టేశారు. ఆ కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆర్తపల్లం పెట్టి సస్పెండ్ చేసి జీఏడీకి అటాచ్ చేశారు కదా. వై ఇట్ హాస్ నాట్ హ్యాపెన్ ఫర్ ద జియో? ఆయన ఎందుకు, ఆయన పేరేంటంటే జియో ఇచ్చిన ఆఫీసర్ గారు కుమార్ విశ్వజిత్ గారు. కుమార్ విశ్వజిత్ ఆయన మీరు ఇంకా బ్యూరోక్రాట్ ఫర్ ద ఐఎస్ఆర్సీపీ అన్నప్పుడు జస్ట్ గివ్ ఎ షోకాస్ నోటీస్. మా డిస్కషన్స్ లేకుండా, మా కన్సర్న్స్ లేకుండా ఎట్లా ఇచ్చేవని, దిస్ నాట్ దట్ షుడ్ హ్యాపన్ కదా. అప్పుడు మేము ఒప్పుకుంటాం ఆయన వైఎస్ఆర్సీపీ ఏటా ఇది చెప్పింది నిజమే. అంటే ఆయన అంటలా ఇంకా ఆయన ఒక్కరి కేసనే కాదు, చాలా మంది అలా ఉన్నారు. ముందు దీని సంగతి తేల్చండి సార్, మాకు రోజుకో ఇష్యూ ఎలాగో వస్తుంది. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? హైకోర్టులో విత్డ్రాయల్ పిటిషన్ నాకు తెలిసినంత వరకు హైకోర్టులో విత్డ్రాయల్ పిటిషన్ జరగలేదు. పోనీ జీవో స్క్రాప్ చేసినట్టు ఏమైనా ఫైల్ నోట్ ప్రిపేర్ అయిందా? కూడా తెలుసు, నాకు తెలిసిన ఏ బ్యూరోక్రాట్ కూడా చెప్పలేదు. చెప్తే ఖచ్చితంగా రావాలి కదా. when 852 has been debated topic for the సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో యూజ్ డిబేట్ జరిగినప్పుడు వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? సో రాలేదు కాబట్టి వి నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఆర్ అసలు స్క్రాప్ చేయలేదని అనుకోవాలా? స్టాండ్ స్టిల్ ఫర్ మై ఇప్పటి వరకు మై అసంప్షన్ స్టాండ్ స్టిల్. విల్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్? రైట్ సార్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, సంక్రాంతి దీపావళి ఒకే రోజు జరుపుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. ఎట్ ద సేమ్ టైం ఆ ప్రజానీకంలోనే ఇంకో సెక్షన్ ఒక వెనుపోటు దినం నడుపుకుంది. అంటే ఒకరోజు 3 ఇన్సిడెంట్స్, ఒకే టకట్ట మీద 3 ఆటలలాగా ఒకే రోజు 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. సంక్రాంతి, దీపావళి, వెనుపోటు దినం. ఇందులో క్యాట్ అండ్ ర్యాట్ రేస్లో లాగా ఎవరు ముందు ఎవరు వెనకాల ఎవరు గెలిచారంటే చెప్పలేని పరిస్థితి. కూటమి పార్టీలు అయితే ముందర సాధ్యమైనంత స్థాయిలో ఎక్సెల్ అవుదాం అనుకున్న కూటమి పార్టీల లక్ష్యం మాత్రం పెద్దగా నెరవేరినట్టు కనపడలేదని అంటున్నారు సోషల్ మీడియాలో. వైసీపీకి దానికి ఉన్న చరిత్ర కారణంగా ఒకవేళ నిజంగా సక్సెస్ అయినా అది సక్సెస్ అయిందని అనుకునే పరిస్థితులు కూడా అక్కడ కనిపించట్లేదు.
ఓవరాల్గా ఏంటంటే ప్రజల్ని ఒక అంశంలోంచి మరో అంశంలోకి డైవర్ట్ చేసుకుంటూ వెళ్తున్న వాతావరణం స్పష్టంగా మేనిఫెస్ట్ అయింది. మరి ఇప్పటికైనా ఆ జీవో మీద తుని రైల్వే కేసుకు సంబంధించి హైకోర్టులో అప్పీల్ చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశిస్తూ జారీ చేసిన జీవో మీద ఈ రోజైనా ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తుందా? జీవోని స్క్రాప్ చేసామని ఏమన్నా స్క్రాప్ చేసినట్టు స్క్రాప్ ఆర్డర్ ఏమైనా ఇస్తుందా? లేదా హైకోర్టులో విత్డ్రాయల్ పిటిషన్ వేస్తున్నాము లేదా వేశామని ఆర్డర్ మనం తెలుసుకునే అవకాశం ఉంటుందా? దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్. వీటి మీద మరి కూటమి సర్కార్ ఎలాంటి సమాధానం చెప్తుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు.